చచ్చు ఏంటి బాధపడుతున్నావా? నేనేమి స్టార్ట్ చేయకుండానే బాధపడుతున్నావేంటి? హ్యాపీగా ఆనందంగా పక్క నవ్వాల్సిన సమయంలో ఇలా కుళ్ళి ఎక్కిళ్ళెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నావేంటి చచ్చు? ఏంటి చచ్చు మాట్లాడు? కొంపదీసి ఎవరైనా లవ్ చేసావా? చెప్పు సచ్చు, నీ కడుపులో చిన్న చచ్చు పెరుగుతుందా? చెప్పు, మాట్లాడవే. అడుగుతుంది నిన్ను కాదా? ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పేంటే? చెప్పు ఏంటి? ఏంటి మొగుడని లెక్క కూడా లేకుండా చేతులు పెట్టుకుంటావా? మరి అంత మొరటుగా ప్రవర్తించగా చిన్నపిల్లది ఎవరు తిరిగిపోతాయి. ఏంటి మొగుళ్ళన్న మర్యాద కూడా లేకుండా ఎడాపెడా తంటావు? అసలు నేనేం తప్పు చేశానండి? ఏమన్నా ఉంటే డైరెక్ట్ ఎక్కడొచ్చు కదా, కిటికీ ఎక్కుతావు, తమ్ముడు ఎక్కుతావు, ఆటో. ఇంతకు మించి ఒక దెబ్బ కొట్టావంటే చచ్చిపోతానే. నీకు దండం పెడతాను. అసలు ఈ తప్పంతా నీది కాదే. ఈ ప్లాన్ చెప్పి నీతో పెళ్లి చేయకపోతే నాకు ఈ దెబ్బలు తగిలే కాదు కదా. దీనికి అంతటికి కారణం లూజు బసవయ్య గారు. ఓ, దీనికి అంతటికి కారణం బసవయ్యా? చూస్తా. ఆడు బయట ఉన్నాడు. తలుపులా బయట గొడవ. నీకేం కాలేదు కదమ్మా? ఇడి వీడు వాడు వాళ్ళ నాన్నగా మొరట వేదో అక్కడికి చెప్పి పంపించాను. ఏం చెప్పి పంపించావు? గోడ దుక్కే ఉపాయం చెప్పి నన్ను ముంచావు. ఏమైందిరా? ఏమైందంటావేంటి బాబాయ్? పిచ్చిగా కొట్టిందమ్మా. గోడెక్కి కొట్టింది. కొట్టిందా? పట్టుకున్న మొగుడని కూడా చూడకుండా కొడతావా? ఏంటే అలా గుడ్ల రూమ్ చూస్తావు? కొడతావా? అయిపోయాడు బాబాయ్ గడు, అయిపోయాడు బాబోయ్. నాన్న చేత కొట్టేసిందిరా.